ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా. రైతు పంట పండించాలంటే పైరుకు అవసరమైనటువంటిది నీటిని, అదేవిధంగా ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు మాత్రమే మనం అధిక దిగుబడులను, ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఇది ఒక్క బిందు సేద్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ బిందు సేద్యాన్ని ఉపయోగించి అధిక దిగుబడులను, నాణ్యమైనటువంటి పంటను తీసుకున్నటువంటి చక్కెర నాగేశ్వరరెడ్డి యొక్క విజయగాథను, అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్ నుంచి ఏదైతే కంది, మినుము, పెసర ఇటువంటి వేసేటువంటి రైతు ఈరోజు 90% సబ్సిడీని ఉపయోగించుకొని ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పూల తోటలు అనేటువంటి పెంచుతూ ప్రతిరోజు ఆదాయాన్ని తీసుకుంటూ ఈరోజు ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా. నమస్కారం అండి. నా పేరు చక్కెర నాగేశ్వరరెడ్డి. వెంకటాప గ్రామం, ముళ్ళపాడు పంచాయతీ, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా. నాకు ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాల పొలంలో లిల్లీ అంతర్ పంటగా గులాబీ నాటాను. దీంట్లో గవర్నమెంట్ సహకారంతో డ్రిప్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ 3 ఎకరాలకు ఇచ్చారు. ఈ 3 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల మంచి పంట తీయగలుగుతాయని నాలో ఒక శక్తి ఆకారం. ఈ డ్రిప్ ఉపయోగం వల్ల మేము నాణ్యమైన పంట తీస్తున్నాము. దాంట్లో నీటిని వృధా కాకుండా రైతుకు 4 రోజులు కట్టే నీళ్లు 10 రోజులకు వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ వల్ల దీని నాణ్యమైన పంట కూడా తీయగలుగుతున్నాం. గతంలో ఇదే 3 ఎకరాలలో ఆమ్దాలు, కంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వేసుకుంటున్నాం. దాంట్లో మాకు ఎక్కువ ఆదాయాలు లేవు. సంవత్సరం పంట కాబట్టి మాకు ఆదాయకం లేవు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ నుంచి హార్టికల్చర్కి వచ్చిన తర్వాత హార్టికల్చర్ వారు మాకు సహకరించారు. ఈ 3 ఎకరాలకు ఈ యొక్క డ్రిప్స్ ఇచ్చిన తర్వాత మాకు పూల పంటలు వేసుకుంటున్నాము. డైలీ వచ్చే ఆదాయము. కానీ మ్యాక్సిమం నెలకు 30,000, 40,000 రైతు కంటికి చూస్తున్నాడు. దీనివల్ల ఉపయోగం చాలా వరకు ఉంది. ఇప్పుడు లిల్లీ పంట వేసాము. దీని కాలం వచ్చేసి 3 సంవత్సరాల వ్యవధిలో అంతవరకు ఇది అంతమవుతుంది. ఫస్ట్ వేసిన నుంచి 9 నెలల వరకు మనం కలుపులు ఇవన్నీ సాకాల. అదే బంతికి అయితే 45 రోజుల తర్వాత ఇది తక్కువ దిగుబడి వస్తుంది. 45 రోజుల తర్వాత అది సమాప్తం అవుతుంది 2 నెలల లోపు. ఇది లిల్లీ అలా కాకుండా 9 నెలల వరకు మనం కష్టపడి దానివల్ల నాణ్యత తీసుకుంటే 3 సంవత్సరాల వరకు మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని. దీని పేరు వచ్చేసి ఎన్సూరి. దీనికి పై మందులు చల్లకుండా మనం నీళ్ళలో కరిగేటువంటి మందులు వేసాము. 14-35-14 వేసాము. ఎంపీఏలు వేసాను. 28 వేసాను. నానో యూరియా వేసాము. M45లో కరిగేదానికి అది ఉంది. ఇవన్నీ వేసిన దాంట్లో మనకు ఖర్చు తగ్గుతుంది. ప్రతి బూందు కూడా ప్రతి దానికి మొక్కకు ఆకర్షించి ప్రతి ఒక్క రోజు మనం ఉపయోగించుకుంటున్నాము. దీనివల్ల ఉపయోగం చాలా ఉంది. అదే మనము రైతులము 50 కేజీలు బస్తా తెచ్చుకుంటే కష్టం ఒకటి, రెండోది చల్లడంలో సగం గడ్డి తింటుంది. ఉపయోగం తగ్గిపోయింది. దీనివల్ల డ్రిప్ ఉపయోగం వల్ల మాకు రైతులకు చాలా వరకు నాణ్యత ఉంది. చాలా వరకు మేము కష్టం కూడా తగ్గింది. మాకు ఖర్చులు తగ్గాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు. వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ 90% మాకు రైతుకు అందజేశారు. ఇంకా మిగతా రైతులు కూడా 90%, 100% తెచ్చుకొని ప్రతి రైతులు ఉపయోగించిన ఈ ప్రభుత్వానికి నమస్కారములు. లిల్లీలో అంతర్ పంటగా మెరాబుల్ గులాబీ వేసాను సార్. అంతర్ పంటగా దీనివల్ల దిగుబడి కూడా బాగుంది. రెండోది రేటు కూడా బాగానే మాకు రైతుకు సరిపడే రేట్లు ఉన్నాయి. దీనివల్ల ఆదాయ రూపంగా బాగుంది సార్. గవర్నమెంట్ ఎకరాకు రైతుకు వచ్చేసి 1,50,000 ఖర్చు వస్తుంది. నాకు 4.5 లక్ష ఖర్చు వచ్చింది 9 నెలల పాటలో. అలాగే సంవత్సరానికి దిగుబడి కూడా మనకు 4.5-5 లక్షల వరకు మనకు దిగుబడిలో ఉంటుంది. దీనివల్ల మనకు నష్టం లేదు, లాభాలు చేకూరుతాయి రైతులకు. ప్రతి రైతుకు నేను కోరుకునేది. నమస్కారం.